హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా ఊర్లో లాస్ట్ నైట్ అంటే December 31st అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. అండ్ లాస్ట్ నైట్ మా గర్ల్స్ గ్యాంగ్ చేసిన దమ్ బిర్యానీ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని దాన్ని బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత దానిలో పెరుగు, పసుపు, కారం, డాల్డా, నెక్స్ట్ కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసామండి. అండ్ పచ్చిమిరపకాయలు, కొన్ని పుదీనా ఆకులు, నెక్స్ట్ కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకున్నామండి. పుదీనా వేసుకున్న తర్వాత నిమ్మకాయ చెక్కల్ని దాంట్లో కొంచెం పిండుకున్నాము. తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసామండి తగినంత. నెక్స్ట్ వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసామండి. ఇలా బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని 1 hour పక్కన పెట్టేయాలండి. తర్వాత మేము ఒక కర్రల పొయ్యిని రెడీ చేసుకున్నామండి. దానిలో కొంచెం ఆయిల్ వేసామండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో డాల్డా వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక దానిలో బిర్యానీ సామాన్లు వేసుకున్నామండి. బిర్యానీ సామాన్లు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న టమాటీలను కూడా వేయాలండి. వాటిని కూడా బాగా కలపాలి. కొంచెం బాగా వేగేంత వరకు ఉండాలి. అవి బాగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలండి. బిర్యానీ కోసం బిర్యానీ సామాన్లు వేసి రైస్ని ముందే నానబెట్టుకోవాలండి 1 hour ముందు. తర్వాత టమాటీలు బాగా వేగాక దానిలో పసుపు, కారం, నెక్స్ట్ మసాలాలు అంటే మనం ముందు ఎలా కలుపుకున్నామో అలానే దీనిలో కూడా అన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 hour ముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది దానిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అయ్యేంత వరకు మిక్స్ చేసి మూత పెట్టేసి తర్వాత మళ్ళీ కొంచెంసేపు తీసి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా అవుతుంది కూర. నెక్స్ట్ పక్కన మన రైస్ చూసుకోవాలండి ఉడికిందా లేదా అని. తర్వాత మన చేసిన చికెన్లో తగినంత నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా వేస్తాం కదా. రైస్లో అయితే ముందు సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడే రైస్కి పడుతుంది. తర్వాత మన కలిపిన కూర మాత్రం ఇలా అవుతుందండి. కొంతసేపు బాగా ఉడికిన తర్వాత ఈ తర్వాత రైస్ అనేది ఉడికిందా లేదో చూసుకోండి. ఉడికిన తర్వాత ఆ రైస్ అనేది మనం తయారు చేసిన కర్రీలో వేసుకోవాలండి. దానికన్నా ఫస్ట్ కర్రీలో ఉన్న జ్యూస్ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం రైస్ వేసిన తర్వాత ఆ రైస్ మీద మనం తీసుకున్న జ్యూస్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మేమైతే అలానే వేసుకున్నాం. నెక్స్ట్ ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసామండి. అది బాగా ఉడికిన తర్వాత మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే లాస్ట్ దాన్ని రెడీ చేసిన తర్వాత అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జ్ అయిపోయింది. అందుకే ఆ ఫొటోస్ నేను తీయలేకపోయాను. ఈ ప్రాసెస్ని ఫాలో అయితే దమ్ బిర్యానీ చాలా నీట్గా వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్లో తెలపండి. ఇలా మా గర్ల్స్ గ్యాంగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకున్నామండి లాస్ట్ నైట్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని డాన్స్ చేసాం, గేమ్స్ ఆడడం చాలా చేసాం. అండ్ మీరేం చేశారో కామెంట్లో పెట్టండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.